బతికినంతకాలం మేము నీకే ఏడ్చింది, నేను సుఖపడమేమ్మ. ముత్యాల గారు జోహార్ 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 కామ్రేడ్ కే ముత్యాల గారు జోహార్ 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 కేమా ముత్యాల గారు జోహార్ జోహార్ కేమా ముత్యాల గారు జోహార్ 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 కేమా ముత్యాల గారు జోహార్ జోహార్ కేమా ముత్యాల గారు పూలు అయిపోయావయ్యా. జోహార్ కేమా ముత్యాల గారు జోహార్ కేమా ముత్యాల గారు జోహార్ 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 కామ్రేడ్ కేమా ముత్యాల గారు జోహార్ 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 తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కేమా ముత్యాల గారు జోహార్ జోహార్ కామ్రేడ్ కేమా ముత్యాల గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కేమా ముత్యాల గారు. సిపిఎం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించిన మరికొన్ని విశేషాలని ఈ 2024 సంవత్సరంలో చూద్దాం. దానిలో భాగంగా మనందరికీ తెలుసు, భూమి కోసం, వృత్తి కోసం, విట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది అనేది. అదేవిధంగా అందుట్లో మహిళలు కూడా ప్రధాన పాత్ర వహించారు. ఎలా ప్రధాన పాత్ర వహించారు అనే దానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ 2 రకాలుగా వాళ్ళు మహిళలు ప్రధాన పాత్ర వహించారు. దానిలో మన ఖమ్మంలోని ఇప్పుడు ప్రస్తుతం నివాసం ఉంటున్న మనం కేమా ముత్యాల గారింటికి వచ్చాము. కేమా ముత్యాల గారు అంటే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించి అల్లీనగరం, మడిపల్లి, శివాపురం, తొండలగోపవరం ఈ గ్రామాలన్నీ కూడా ఆ రైతాంగ పోరాటంలో, సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న గ్రామాలు. ఆ గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఆనాడు వలస వచ్చారు. అంతేకాకుండా ఉరి శిక్షలు కూడా పడ్డాయి. ఆ పడిన క్రమంలోనే వాళ్ళని వెతుక్కుంటూ మేము ఇప్పుడు రావటం జరిగింది. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు అని అంటే, ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మాదే, నైజాంకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు అంటారు. కానీ పోరాటం అనేది 2 భాగాలుగా నడిచింది. ఒకటి నిజాం వ్యతిరేకంగా నడిచింది, రెండవది నెహ్రూ సైన్యాలు వచ్చిన తర్వాత పోరాటం నడిచింది. దానిలో భాగంగా ఎంతో మంది జైలుకి వెళ్ళారు, ఉరి శిక్షలు పడ్డాయి. వాటికి సంబంధించి ఈ రోజు ఆ కేమా ముత్యాల గారి భార్య మన ముందు ఉన్నారు, కేమా అనసూయమ్మ గారు. వీరికి 95 సంవత్సరాలు. కేమా ముత్యాల గారు ఎవరు, ఏమిటి, ఎక్కడ పుట్టారు అనే దానికి మనం ఇంతకు ముందే ఇందులో ఇచ్చాం. ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ యోధులు, వీర తెలంగాణ విప్లవ పోరాటం, దీనికి సంబంధించి సిపిఎం పార్టీ ఒక బుక్ బోడుపూడి విజ్ఞాన కేంద్రం ద్వారా వేసింది. ఇందులో 141 పేజీలో వీరి గురించి ఉన్నది. వారి ఫ్యామిలీని మనం కలుసుకోవటానికి ఇక్కడికి వచ్చాము. కేమా వెంకయ్య గారు, కేమా సీతమ్మ గారి 2వ కుమారుడు కేమా ముత్యాల గారు. ఇప్పుడు మనం చూస్తున్న వీరే కేమా ముత్యాల గారు. ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు అనుంది. 12 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ ఖమ్మంలోనే అయితే వారి గురించి తెలుసుకుందాం. కేమా అనసూయమ్మ గారితో మనం మాట్లాడదాం. అమ్మా, మీకు అంటే ఏ వయసులో మ్యారేజ్ అయింది? పెళ్లి చిన్న వయసులోనే. మీకు గుర్తున్నాయా? ఊరు ఇయ్యనన్నారంట ఆయన ఇత్తలని. ఎందుకో గొంతులు కోసిండు, చావకొచ్చిండు పోరాటంలో. అట్టాడికి ఇస్తే నేను బతకనీయుడు ఇవ్వన్నాడు. వాళ్ళ చెల్లెల్ని మా అన్నయ్యకి ఇచ్చారు. సరే, ఇప్పుడు రైతాంగ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే. అయితే ఆ అభిప్రాయం అనేది ఆనాటి ఊళ్ళల్లో ఉండేది కాబట్టి మా అమ్మ అనసూయమ్మ గారు దానికి సంబంధించి
చెప్తున్నారు. అయితే మీకు ఆయనని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ, మీరు మడిపల్లిలోనే ఉన్నారా? మాది గుమ్మడిదూరు అమ్మగారి ఆ, చేసుకున్నాక మా అత్తగారి ఇంటికి వచ్చాం. మీరు ఏమేమి చేసేవారు? మీకు చెప్పేవాళ్ళు ఆ పోరాటం గురించి మీ ఆయన గారు? మా ఆయన గారు ఏం చెప్పారు, మా అత్త చెప్పేది. నా కొడుకు కళ్ళు మొదగా వరంగల్ జైలు వేశారంట, ఉమ్, తర్వాత ఏలూరు వేశారంట, తర్వాత విజయవాడ అవతలేదో ఊరు వాళ్ళ చుట్టాలు ఉండారంట, దానికోటానికని ఆడికి పోయిండంట. విజయవాడ అవతల పోయి ఆ చుట్టింట్లో బండుకున్నాడంట, వాళ్ళ చుట్టాలు ఉన్నారంట. ఎవరు చెప్పారంట, తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండడం. వచ్చి ముట్టడేశారంట చుట్టూ ఈ పోలీసు. ఎడుతూ కాని రాకుండా దూకుతుడు పోతాడని పేరుందిలే కానీ చుట్టూ ముట్టడేసి తుపాకులతో నిలబడ్డారంట. ఎవరు? ఈయన పట్టుకోవడానికి ఆ చుట్టూతో పట్టుకొని ఉండడుగా. పండుకున్నాక అప్పుడు చుట్టూ నిలబడి తలుపు తీసి చేతికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఇక తీసుకొని పోయారంట. ఏం కొట్టుడు కొట్టారంట, కొట్టి ఎక్కడ తీసుకుపోయారు. తీసుకుపోయి జైలు వేసారు. వేసి అప్పుడు జొన్నన్నమేనంట పెట్టేది. అందరితో ఏది పెట్టినా ఇంత చీకటి కొట్టంట, అందరితోనే దొడ్డి కూర్చోవాలంట, అందరితోనే పేస పోయాలంట. అట్లా అనుమతిచ్చింది. కమ్యూనిస్టులని ఆ రకమైన చిత్రహింసలు పెట్టారు అనేది మామ చెప్తున్నారు. అందుతోనే పేస పోసుకోవాలి, అందుతోనే దొడ్డికైనా చెయ్యి కడుక్కోవడానికి బయటికి తలుపు తీరంట. ఇంతదే ఉంటదంట. తీర్చేప్పుడు ఎటు పోతాడో అని తీయపోయేది. జొన్నన్నమేనా పెట్టేది. ఎన్నేళ్ళు ఉన్నారు? నా పెళ్లి కాక తండ్రి వాడు చదువుకున్నారా మరి? ఎవరు? ఆయన బాగా చదివాడు. ఎక్కడ? ఏమో 5 రోజులు ఆ పెళ్లి అయినాక నేను బాగా చదువుకున్నాడు. మత్తగారు ఉండోళ్ళు వాళ్ళు చదివించారు. తమ్ముడిని బాగా చేసిండు మా బావగారు కూడా. నేను వచ్చిన కాడి నుంచి ఇట్లా 10 బత్తాలు వడ్లుంటే వాళ్ళ మా బావ పొలం కాడికి పోతాడు. చెవులు ఉండయి, పొలాలు ఉండయి. 4 బత్తాలు వడ్డు చేస్తాడు. బేదోళ్ళకి అందరికి పోతాడు. బోరం బాగలు కొట్టి మళ్ళీ ఎప్పుడు ఆ గొరిగడ్డి పెట్టి మోచేస్తాడు. ఇట్లా ఆయన శానాలు బాధపడ్డాడు. బాధపడి నాకు నీకు కుదరదు, ఇంకా ఉండని ఇట్లా 4 బత్తాలు వడ్లు ఉన్నాయంటే ఆయన ఇంటికా ఉండడు. మా మామ కూడా ఉండడు. 2 అరకలు కాదు, ఎడ్ల అరక ఒకటి, దున్నపోతుల వెనక ఒకటి. పొలాలు ఉన్నాయి, వరి పొలం ఉంది, మెట్ట పొలాలు ఉన్నాయి. పొలాలకు పోతారు వాళ్ళు. పోనిచ్చి ఈ బత్తాలు దొడ్లిచ్చి బేదోళ్ళు ఉంటారు, లేబర్, వాళ్ళకి మంచి పెడతాడు. బోరం గడ్డి తీసేస్తాడు, మట్టి తీసేస్తాడు, వాళ్ళకి పోస్తాడు. మీటింగ్కి వెళ్ళేవారా మీ ముత్యాలు గారు? మీటింగ్ చెప్పేవాడు, కథలు చెప్పేవాడు. మా అత్త పోయేది, నా కొడుకు బుర్రకథ చెబుతుండడు అని పోయేది. మా మామ పోయేవాడు. బుర్రకథ బాగా చెబుతాడు. నేను కూడా చూసిన. నాకు పెళ్లి కాలప్పుడు. తర్వాత ఎవరు పిల్లనీసులు వచ్చినాక గొంతులు కోసిండు. 5-6 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చిండు. మీకు తెలిసిన నాయకులు ఎవరు అప్పుడు? అప్పుడా ఏ నాయకులను చూసారు? మేమా బోడిపూడి బాగా మాకు ఆయన బాగా నమ్మకం. సుందరయ్య గారిని చూసారా? పుట్టపల్లి సుందరయ్య గారు ఇంకా బాగా. మా నాకు పెద్ద గబ్బు వస్తే విజయవాడ వేసపోతే బతకదన్నారు. ఎవరా బతకదని పుట్టపల్లి సుందరయ్య గారు ఆడికి వచ్చి నన్ను చూసి ఎందుకు బతకదు, నయం చెయ్యాలని ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను చేయమని అంటే నయం చేశారమ్మ.
నేను ఏ తక్కువైనా నేను నన్ను అడగండి, ఆమెను అడగొద్దు, వాళ్ళని అడగొద్దు అని చెప్పాడు. సుందరయ్య కదా, చూసారైతే చూసినా నన్ను ఇంటికి వచ్చేనాడు వారు కారు కట్టించారు. మళ్ళీ నాకు నయమై వచ్చినాకు కారు కట్టించి కాగితంలో రాసి ఉండు, ఎక్కడైనా ఇది ఆపొద్దు ఈ కారు, ఎక్కడైనా ఆమెకి ఏది అవసరమైనా ఎక్కడైనా కొంచెం మంచిలైనా కాఫీ అయినా తాగుతున్నంటే ఎక్కడ పడితే అక్కడ ఆపి తాపియాలి అని ఇవన్నీ రాసి అమ్మ చచ్చిపోయాడు. బాగా చూసుకున్నాడు తమిళ తొందరగా. కేమా ముత్యాల గారి కుటుంబం మడిపల్లిలో చేనేత కార్మిక కుటుంబానికి సంబంధించింది. అంతేకాకుండా ఆయన గారు నాటకాలు, బుర్రకథలు ఇటువంటివన్నీ కూడా వేసేవారు. అప్పుడు ఆంధ్ర మహాసభ నాయకత్వాన, కమ్యూనిస్టుల నాయకత్వాన గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్ని భూస్వాములకు వ్యతిరేకంగా చైతన్యం చేసేవాళ్ళు. అప్పుడు వెట్టి బాగా ఉండేదా, వెట్టి చాకిరి అట్లాంటి మీ అత్తగారు ఏమన్నా చెప్పారా? నాకేం చెప్పలేదు. అవన్నీ తర్వాత చెప్పింది కదా, అవన్నీ బాగా ఇంట్లో గింజలు ఉండనైపోయేవాడంట. ఆయన నుంచి బత్తాలు ఉంటే ముళ్ళే పొలాలు ఉండేవి వాళ్ళకు 10 ఎకరాల దాకా చేలు చేపించుకుంటారు, మట్టి చేలు ఉండే వెళ్ళిపోతారు. ఈయన అన్ని లేబర్ వాళ్ళకి పోతాడండి. నాకు నీకు కుదరదని ఎట్టు చేసి బాగానే మా 4 దూలాలు భవించి 2 పోర్షన్లు, మాకు ఒక పోర్చిన ఆయనకు ఒక పోర్చిన ఇచ్చిండు. వేరే తినమని 4 బత్తాలు యువతలేసి పొలం ఏం పని చేసేవారు ముత్యాల గారు? ఏం పని అయిపోయేవాడు, బుర్రకాతలు. మీరు తర్వాత కూడా చేశారు అని అన్నారుగా. తర్వాత ఇంకా అన్న తగారు పెట్టుకొని ఇవన్నీ చేసి పొలం పని చేస్తుండు. ఆయనకి 2 ఎకరాలు ఇచ్చిండు, ఆయన 5-6 ఎకరాలు ఉంచుకొని. ఈయన ఉంచాడని వాళ్ళు ఆయనకి భయం, పంచి పెడతారని. పొలం కూడా ఉంచడు అని 2 ఎకరాలు ఇస్తే ఏడాది కాకతల్లే 2 ఎకరాలు అమ్మేసిండు. మరి కమ్యూనిస్ట్ పార్టీ వాము ఇంటికాడ ఉండేవాడా, దాంట్లోనే తిరిగేవాడు. బుర్రకాతలు, డామాలు, ఎక్కడి నుంచో డామా వేసే పిల్లలే వాళ్ళ తీసుకొచ్చే పిత్తం. ఇది మొనగాడు, ఇది మొనగాడు. మా బావకే అది పడదు. ఎంత దూరం అయినా మీటింగ్లకి వెళ్ళేవారు తర్వాత కూడా, ఎక్కడికైనా పోయేవారు. మరి మీరు వెళ్ళాలా ఆయనకు తోడుగా? మా అమ్మ చేసాము మొత్తం మా మామ పంపి, నువ్వు ఏడన్నా తిరిగిరా. భోజనం పెట్టారు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళందరూ వచ్చేవాళ్ళుగా. వస్తే ఊరు పెట్టి ఉండి పొట్టపోతారుగా. వచ్చే ఊరు పెట్టి సెలవుల్లో ఉంటారు. ఒక మనిషిని పంపిస్తాడు ఈ కాగితం రాసి పంపిస్తే మా అత్తే ఈ మనకి జల్ల బుట్టలు ఉంటాయి కదా ఎదురి, దాని నిండా అన్నం పెట్టుకొని గడ్డికి పోయిందని దానిపైన అది వేసుకొని నెత్తిన పెట్టుకుని కొడవలి గడ్డి పంచి అని వేసుకొని పోయి. మరి ఎవరు ఎదిరించేవాళ్ళు కదా దారిలో? గడ్డికి పోతుంది అనుకుంటాడు. గడ్డికి పోతాను తట్టు ఉందిగా, తట్టులో గడ్డి వేసుకొని వస్తుందని అట్లా వెళ్ళి ఇచ్చొచ్చేదా? ఎక్కడో కవిచాలలో ఏడో ఉంటారు. మీ అత్తగారు చాలా ధైర్యవంతురాలు. వాళ్ళే చెయ్యొచ్చు మనిషి. బాగా కాళ్ళకి గంటలు, కడియాలు, పెద్ద గొలుసు, గండగడియము, సొమ్ము బాగుందా. మంచి హీరోయిన్ లెక్క ఉండేది. బాగా ఎట్లుండేది. కొట్టినా 2-3 కొట్టు ఎదిరించేది. అంత తెలియదు కదా. మాకే డాబా భవించండి ఇట్లా దొరకటం లేదని భవింటికి గోడపట్టకి కిరసనాలు పోసి భవింటికి ఇట్ట కన్నాలు పెట్టి దాంట్లో పెట్టారు. ఆ భవింటి కాలిపోవాలి అట్లా చేశారంట. చేస్తే ఇల్లు ఏందో సిమెంట్ అడిచేసి పైన పెంచేశారంట. కాలేదంట, అంత మట్టికే అది గాలి అది చల్లారిపోయిందంట. గోడపట్టు కాలేదంట. మొత్తం చెప్పి అప్పుడు ఇల్లు తగలు పెట్టేవాళ్ళు. ఏం దొరకటం లేదు. ఏళ్ళు మా అత్త
ఇంకా కొడుకు పోయిండు బతుకుతాడో బతకడో ఎక్కడ చంపుతారో అని మా అత్త ఏడు సోది లేకుండా పడిపోయిందంట. మాట లేదు చూపు లేదంట. ఇంటి ముందర కమ్ము అయినా కూడా మాకు బాగా చేయటం. వెంకమ్మ గారు అయితే వామ్మో చిన్నమ్మ సరిపోద్ది ఇక బతకడు అని జావ కాసుకొచ్చి అట్ట గంటతో పోసి ఒంటి జరిపి ఆమెను బాగా చూసుకుందంట. మరి ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు చూడటానికి వాళ్ళ అమ్మాయి వెళ్ళేదా? వాళ్ళ అమ్మ పోయేది, వాళ్ళ అన్న పోయేవాళ్ళు. పోతే ఒక్కొక్కసారి చూపించేవాళ్ళు అంట. ఎక్కడో కల్లూరు జైలు చేసినప్పుడు కడలూరు జైలు ఊరు కడంట మాడికేశారంట. కడలూరు జైల్లో కూడా చాలా మందిని వేయటం జరిగింది. అయితే కడలూరు జైల్లో చాలా మందిని ఉరిశిక్ష వేశారు. ఆ ఉరిశిక్ష వేస్తే మన దగ్గర నుంచి కుచిరపల్లి సుందరయ్య గారు లాంటి నాయకులందరూ కూడా ఆ కడలూరు జైలుకి వెళ్ళి అంటానికి లేదు, పెద్దలకి చావ చేసిండు, ఆయన ఉండి చంపలేదు చేయలేదని కుచిరపల్లి సుందరయ్య గారే బతికిచ్చారు. అన్నది నాకు పెళ్లి ఎందుకు అయిందో. అప్పుడు దానికి సంబంధించి మీ అత్తగారిని మీకు ధైర్యాన్ని ఇచ్చారు, మంచి ధైర్యం. మీ పెళ్ళైన తర్వాత ముత్యాల గారు ఏం చేశారు, మీకు ఎంతమంది పిల్లలు, ఎక్కడెక్కడ ముత్యాల గారు పనిచేశారు అవి చెప్పు ఒకసారి. ఎవరికే ఎక్కడెక్కడ చేసిన తెలవదు, ఇంటికాడ ఉండపోయేవాడు. నాకు తెలిసి నాకు పెళ్లి చేసుకున్నాక ఊళ్ళో బుర్రకథలు చెప్పేది, మళ్ళా ఎక్కడన్నా పొరుగురు పోయి డామాలు వేసేది, అవి చేస్తాడు. అవన్నీ ఒప్పుకోక వాళ్ళన్న నా ఇంట్లో వద్దని వేరే ఉండవాడు. నాకైతే మా ఆయన ఊరే నాకు అన్నాడు, వదిలిపెట్టిపోయినట్టు. ఎంతమంది పిల్లలు మీకు? నాక ఇప్పుడు 4 కొడుకులు 1 బిడ్డ. వాళ్ళ అక్క బిడ్డను చేసుకున్నాక ఈ కమ్యూనిటీలో తిరుగుతుంటే అట్లే ఉంచారు, జనాలు ఉంచారంట. ఉంచితే మీరు అట్టగిన ఉంచితే మిమ్మల్ని చంపుతాను, పెళ్లి చేయమని వాళ్ళ అన్నని వాళ్ళ అమ్మని కాల్చి చంపుతానని బెదిరించిందంట. బెదిరిస్తే అట్లా ఒక అడ్డా చేయలేదంట. మళ్ళా ఈయన రానియట్లేదంట బయటికి. జైలుకు బిల్వ నంపుకొని చేస్తారా చేయండి, చేయకపోతే మీరు ఇంటే మిమ్మల్ని రేతులు వచ్చి అయినా జాబుకొడతాను అన్నాడు. అని అనిపించి ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. కేమా ముత్యాల గారు ఒక కమ్యూనిస్టు కార్యకర్త అయితే మొట్టమొదట పెళ్ళైనా సరే మడిపల్లి మదర్ తాలూకా అన్నమాట అప్పుడు. అయితే దానికి సంబంధించి కూడాను తను జైల్లో ఉండటం మూలాన తన అక్క బిడ్డను చేసుకున్నా సరే ఆ ఆడపిల్ల బ్రతుకు నాశనం కాకూడదు అని చెప్పేసి తప్పనిసరిగా పెళ్లి చేయాలి అని చెప్పేసి కమ్యూనిస్టుకి సంబంధించిన దాంట్లో స్త్రీ కూడా స్వేచ్ఛ ఉండాలి, స్త్రీ కూడా తను స్వతంత్రంగా బ్రతకాలి అనే ఆశయాలు తాను అమలు పరిచినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది. మీకు ఎంతమంది పిల్లలు ఒకసారి మళ్ళీ చెప్పండి. మొట్టమొదటి ఎవరు? లక్ష్మి. 2 అమ్మాయి తర్వాత గోపాలకృష్ణ. తర్వాత వెంకటేశ్వరరావు. తర్వాత నీలయ్య. తర్వాత సత్యనారాయణ. వాళ్ళు చేశారు మన ముత్యాల గారు. ఉద్యోగాలు పెసరాలి. డాక్టర్ పని చేశారా? డాక్టర్ పని చేస్తాడు కానీ ప్రసారం బుర్రకథ ఒకటి వాటికి పోవాలి. ప్రజానాట్య మండలి ఎక్కడ బుర్రకథలు ఎక్కడెక్కడ విజయవాడ నుంచి పిల్లలు తీసుకొచ్చి ఏందో డామాలు వేపిస్తాం. అయ్యే వాళ్ళ అన్నకి నచ్చదు. వద్దు రాతే పిల్లలందరినీ చూసుకునేవాళ్ళు. ఆయన బయట తిరుగుతూ ఉంటే
ఆయన ఒక ప్రజానాట్య మండలి కార్యకర్తగా పనిచేసిన, కమ్యూనిస్ట్ కార్యకర్తగా పనిచేసిన, లేకపోతే మీటింగ్లకు వెళ్ళినా మీరే పనంతా చేసుకునేవాళ్ళు. మా బావగారు ఉమ్మడి కుటుంబం మస్తు ఉండేదా. మా మామ మీ అత్తగారు మంచిగా కొడుకంటే బాగా ఇష్టం. అమ్మో నీళ్ళు మంచిలు రాకపోయేది, అన్నం నిలబోయేదని. ఇంటి ముందరామా జావ కాసుకొచ్చి చచ్చిపోద్ది, పిండి చచ్చిపోద్ది, అది గంటతో పోసింది. మనం కేమా ముత్యాల గారి గురించి వారి భార్య అనసూయమ్మ గారు కొన్ని చెప్పారు. మన ముందు కేమా ముత్యాల గారి పెద్ద పాప హేమా లక్ష్మీమణి గారు ముదిగొండ మండలంలో అంగన్వాడీ కార్యకర్తగా చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్. అంతేకాకుండా ఉద్యమాల్లో కూడా బాగా పరిచయం ఉన్న మహిళ. కేమా లక్ష్మీమణి గారికి వాళ్ళ నాన్నగారు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి మన ముందు మాట్లాడతారు. లక్ష్మీమణి గారు, చాలా వరకు మీరు ఉద్యమాల్లో పనిచేసేటప్పుడు కూడా మీ నాన్నగారు ఇలా పనిచేసేవారు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పనిచేసేవారు అని చెప్తూ ఉండేవారు. అసలు మీకు సంబంధించి, మీ నాన్నగారికి సంబంధించి మీ నాన్నగారు మీతో ఏమేమి విషయాలు పంచుకున్నారు? మీరు ఏ వయసు అప్పటి నుంచి మీ నాన్నగారి గురించి మీకు బాగా తెలుసు? లక్ష్మీమణి అండి. మాది మధుర తాలూకా మడపల్లి గ్రామము. కేమా ముత్యాల గారి కుమార్తెని నేను, కేమా లక్ష్మీమణి. ప్రస్తుతం అడవి మద్దులపల్లిలో అంగన్వాడీ టీచర్ గా, ఆర్ఎంపీ డాక్టర్ గా చేస్తున్నాను. అలాగే మేము నలుగురు అన్నదమ్ములు కూడా అంతా ఖమ్మంలోనే సెటిల్ అయ్యాము. కాకపోతే నేను విలేజ్ లో ఉద్యోగం చేస్తూ కామేపల్లి మండల కమిటీ సభ్యురాలుగా, పార్టీ మండల కమిటీ సభ్యురాలుగా, అలాగే సిఐటియులో అంగన్వాడీ యూనియన్ గా ఆర్గనైజేషన్ చేస్తున్నాను. అలాగే ఆర్ఎంపీ డాక్టర్ గా కూడా అక్కడ ప్రజలకు సేవలు చేస్తూ, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీగానే చేస్తూ, ఫ్రీ సర్వీస్ చేసుకుంటూ నేను అక్కడ పనిచేయడం జరుగుతా ఉంది. అయితే మా నాన్నగారు నాకు చెప్పిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. అవి ఏంటి అంటే, మా నాన్నగారు 14 సంవత్సరాలు వచ్చేసరికి మడుపల్లి గ్రామంలో ఒక చేనేత కుటుంబంలో పుట్టారు. మాది మధ్యతరగతి కుటుంబం. అయితే ఆ చేనేత కుటుంబంలో కేమా వెంకయ్య సీతమ్మ గారుల 2వ కుమారుడు మా నాన్నగారు. అయితే ఆయన 14 సంవత్సరాలకే పోరాటాల్లోకి వెళ్ళిపోయారు. ప్రజాకారుల టైంలో 14 years కి వెళ్ళిన మనిషి 25-26 years వచ్చేసరికి అరెస్ట్ అయ్యారు. నాన్నగారు అరెస్ట్ అయిన తర్వాత జాల్నా తీగల జైలు, కడలూరు, రాజమండ్రి, వరంగల్, మధిర, ఇంకా సంథింగ్ కొన్ని జైళ్లలో నాన్నగారు జైలు శిక్షలు అనుభవించడం జరిగింది. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల జైలు శిక్షల అది ఒక భాగం, అది ఒక చాప్టర్. అయితే నాన్నగారికి జాల్నాలో నాన్నగారు అండర్ గ్రౌండ్ పోరాటాలు వెళ్ళి గెరిల్లా పోరాటం నాన్నగారు చేసింది. అయితే గెరిల్లా పోరాటంలో మంగపతి గారు, గార్ల మండలం మంగపతి సారు, వీళ్ళందరూ దళ కమాండర్స్, ఉప కమాండర్స్ గా తలా ఒక అవతారాలు ఎత్తి తలా ఒక చోట ఉంటూ అక్కడక్కడక్కడ జీవన విధానం చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలన్నీ పంచుకుంటూ ఎక్కడ ఎవరు ఏం చేయాలి అని చెప్పేసి అందరూ నిర్ణయించుకునే వాళ్ళు. ఆ నిర్ణయించుకున్న దానిలో భాగంగా కొంతమంది కామ్రేడ్స్ గుంటూరు పిండి మిల్లులో పనిచేసుకుంటూ దొరికారు. దొరికిన తర్వాత మా నాన్నగారు గురవయ్య గారు, అది బెందుకూరు గురవయ్య గారు అని ఉన్నారు, మా నాన్నగారి ఫ్రెండ్ అట. ఆయన కూడా దళంలో చేసేవారు. ఆయన గారు నాన్నగారు ఒక చెరువులో చేపలు పట్టుకుంటూ మారువేషాలలో ఉంటూ అలా చేస్తూ ఉన్న టైంలో నాన్నగారు దొరికారు. అప్పుడు కొంతమంది కామ్రేడ్స్ దొరికారు కాబట్టి ఆ కామ్రేడ్స్ ని చిత్రహింసలు పెడితే ఎక్కడున్నారని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మా నాన్నగారు ఫలానా చోట ఉన్నారంటే 500 మిలిటరీ దళం వచ్చేసి ఒక చుట్టింట్లో, ఒక ఏటి ఒడ్డున చుట్టింట్లో నాన్నగారు పైన అటక మీద పడుకున్నారు. గురవయ్య అనే కామ్రేడ్ బయట పడుకున్నారు కాపలాగా. ఆ ఇంటి ఆవిడ అమ్మమ్మ అన్నం వండి పెట్టింది, తిన్నారు, పడుకున్నారు. ఈ దొరికిన కామ్రేడ్స్ చెప్పిన మూలంగా మా నాన్నగారు దొరకడం జరిగింది. 500 మంది మిలిటరీ వచ్చేసి ఆ చుట్టింటిని అడుగడుగున బంధించి నాన్నగారిని పట్టుకొని ఇమ్మీడియట్ గా కారులో అది వ్యాన్ లో వేసుకొని అప్పటికప్పుడే భూమికి ఇంతెత్తు వాసేటట్టుగా, ఈయన హైట్ వెయిట్ 6 అడుగుల మనిషి, ఇంతెత్తు వాసేటట్టుగా నాన్నగారిని కొట్టి బాగా ఇబ్బందులు పెట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంగా నెహ్రూ సైన్యం, మిలిటరీ సైన్యం ఏం చేశారంటే నాన్నగారికి ఏ విచారణ లేకుండా 12 మందికి ఉరిశిక్ష విధించారు.
ఎట్టి విచారణ లేకుండా 12 మందికి ఉరి శిక్ష విధించిన వారిలో మా నాన్నగారు ఒకరు, హేమా ముత్యాలు. అయితే ఈ 12 మందికి ఉరి శిక్ష పడిన సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు లండన్ నుండి డిఎన్ ప్రిట్ అనే లాయర్ని, ఆ లాయర్ గారిని మన ఇండియా పిలిపించారు. అయితే నాన్నగారు దొరికారట. దొరికిన తర్వాతకి అరెస్ట్ చేశారట. అరెస్ట్ చేసిన తర్వాత 12 మందికి ఎట్టి విచారణ లేకుండా ఉరిశిక్ష, తెలంగాణ 12 అని చెప్పేసి 12 మందికి ఉరిశిక్ష విధించారట. ఆ విధించిన దానిలో భాగంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు మరి డిఎన్ ప్రిట్ అనే లాయర్ గారిని, లేబర్ పార్టీ అసోసియేషన్ అడ్వకేట్ అట ఆయన గారిని మన ఇండియా పిలిపించారట. ఇండియా పిలిపించి సుప్రీం కోర్టులో ఈ కేసుని వాదించారట. ఈ 12 మందికి ఉరిశిక్షలు పడితే మరి ఆ ఉరిశిక్షలు పడితే మన రాష్ట్రం గాని దేశం గాని అల్లకల్లోలం అవుతుంది. ఆనాడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాజగురు ఇలాంటి మహానుభావులు ఎందరో ఉరిశిక్షలు పడినప్పుడు అప్పుడు కూడా అల్లకల్లోలం జరిగింది. అలాగే ఈ 12 మందికి ఉరిశిక్ష పడితే ఇలా జరుగుతుందని అనుకున్నారట. అనుకుని ఆ ఉరిశిక్షలు రద్దు చేయించారు. అది ఆ లాయర్ గారు ఈ కేసుని సుప్రీంకోర్టులో వాదించిన తర్వాత యావజ్జీవ శిక్షలు పడినాయట నాన్నగారికి. ఆఫ్టర్ 12 సంవత్సరాలు జైలు శిక్షలు చేశారు. 12 సంవత్సరాలు జైలు శిక్షలు చేస్తూ ఓల్డ్ మెట్రికులేషన్ చేశారట జైల్లోనే. ఓల్డ్ మెట్రికులేషన్ చేసి 12 సంవత్సరాలు ఆఫ్టర్ ఒక బుద్ధ జయంతి రోజున ఈయన గారి ప్రవర్తన బాగుంది అని చెప్పేసి వదిలేయడం జరిగిందట. నాన్నగారిని విడిచిపెట్టడం జరిగిందట. అదేమన్నా మీకు గుర్తుంది? ఓకే. అయితే ఆ వదిలిపెట్టిన తర్వాత నాన్నగారు బయటికి రావడం జరిగింది. మాకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పేవారు అనమాట. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు. అదే ల్యాండ్స్ పంచిపెట్టారు నాన్నగారు. మరి మాది మరీ మధ్యతరగతి కుటుంబం కాదు, మరీ ఉన్న కుటుంబం కాదు, మధ్యగా అటు ఇటు కాకుండా ఉన్న కుటుంబం. ఆ ల్యాండ్స్ అనే భాగాలు వచ్చినా గానీ నాన్నగారు పేదవాళ్ళకే పంచిపెట్టారు. పేదవాళ్ళకి పంచిపెట్టిన తర్వాత మా అమ్మగారిని పెళ్లి చేసుకున్నాక మేము 4 కొడుకులు, నేను ఒక అమ్మాయిని, మేము చాలా అంటే చాలా అవస్థలు పడ్డాము. గవర్నమెంట్ స్కూళ్లలోనే చదువుకున్నాము. ఒక్కొక్కరం డిగ్రీలు చేశాము. నాన్నగారిని జాబ్ ఇప్పించే పర్పస్ ఉంది నాన్నగారికి. ఇప్పిస్తే జాబ్ నాన్నగారు చెప్తే రాదు అనడానికి లేదు. అలా చెప్పి హెల్ప్ చేసే అంత ఉన్నది. కానీ మా నాన్నగారిని మేము చాలా సార్లు అడిగాము. నాన్నగారు ఇలా సంగతి మేము చదువుకుని ఉన్నాం కదా అని అడిగాము. అడిగినానే నాన్నగారు మాకు డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్, ఎవరి మీద ఆధారపడడానికి లేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు సంపాదించుకోవాలి, ఎవరికి వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలి, ఎవరికి వాళ్ళు చేసుకోవాలి, ఒకరిని అడిగి ఇలా చేయకూడదు అని చెప్పేసి మమ్మల్ని పెంచారు. ఈ రోజు వరకు కూడా మేము ఎవరి మీద ఆధారపడలేదు. మేము మాకు సొంతంగా డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్ అని ఒక ఆనాడు మా నాన్నగారు చెప్పిన మాట ఈ రోజుకి కూడా నేను అదే పాటిస్తాను అనమాట. నేను ఒకరికి ఉపయోగపడటానికి ప్రయత్నం చేస్తా. నేను ఏదైనా సహాయం ఉన్నా అడుగుతాను, నేను చేసుకుంటాను. ఇది ఒక భాగం. మేము 4 అన్నదమ్ములం కూడా ఇదే. అయితే మా అమ్మగారి చేతులతోటి కొన్ని 100 మందికి వండి పెట్టింది. మా అమ్మ ఈ చేతులతోటి కొన్ని 100 మందికి అనమాట కుండల నిండా మామిడికాయ పచ్చడి, ఉట్టి కారము పచ్చడి మా నాన్న కల్పించి పెట్టించేవారు. ఇంత కుండల నిండా మామిడికాయలు, కారము, ఉప్పు, పసుపు కలిపి పెడితే నైట్ అక్కలు అన్నలు వచ్చేవాళ్ళు. నాకు 10 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు. ఆ టైంలో ఆ పచ్చడి, పచ్చి పులుసు, పప్పు ఇంతే. అవి తినేసి ఆ నైట్ కామ్రేడ్స్ వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు కూడా సీక్రెట్. టిఎస్ ప్రసాద్ గారు అని ఉన్నారు. టిఎస్ ప్రసాద్ గారి ఊర్లోనే మా నాన్నగారు జాబ్ చేశారు. అప్పుడు పీడబ్ల్యూడీలో గవర్నమెంట్ అదేదో ఆర్ఎంపీ డాక్టర్ గా ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే నాన్నే నువ్వేంటో నాకు ట్రాన్స్ఫర్ చేసి ఆర్డర్ ఇచ్చేదని రాజీనామా చేసి లెటర్ వాళ్ళు మొహాన్ వేసి వచ్చారు తప్ప మా నాన్నగారు జాబ్ చేయలేదు. నువ్వు చెప్తే నేను వినాల్సిన అవసరం లేదు, ఓ జాబ్ నాకు అక్కర్లేదు, నేను బతకగలను అని ఛాలెంజ్ గా తీసుకుని మమ్మల్ని బతికిచ్చారు. ఆ బతికిన సందర్భంలో భాగంగా మా అమ్మగారు, మా నాన్నగారు ఒక్కొక్క రోజు ఏమీ ఉండకపోయింది. మాకు తినడానికి సోలెడు బియ్యం దొరికితే బాగుండు, ఆ గంజి చేసైనా పోసేవాళ్ళం అన్న రోజులు ఉన్నాయి మాకు. మా అమ్మగారు ఇంత సొరకాయ కోసి ముక్కలు కోసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి మాకు కలిపి పెట్టేవారు. ఆ సొరకాయ ముక్కలతో నేను బతికినాం. కానీ మేము చాలా విలువగా, గుట్టుగా, గౌరవంగా మా గౌరవాన్ని, నైతిక విలువల్ని దెబ్బతినకుండా మేము చాలా బతికాము. ఈ రోజు మా కష్టంతో మేము పర్వాలేదు ఒక రకంగా ఉన్నాము. పార్టీ విలువలతోటే బతుకుతున్నాం, పార్టీలోనే బతుకుతున్నాం, పార్టీ నీడనే బతుకుతాం, పార్టీతోనే చనిపోతాం మేము. మన ముందు ఇప్పుడు హేమా ముత్యాలు గారి 3వ కుమారుడు నీలకంఠేశ్వరరావు గారు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. నీలకంఠేశ్వరరావు గారు, చెప్పండి మేడం. మీకు సంబంధించి నమస్తే అండి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ నాన్నగారి గురించిన జ్ఞాపకాలు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినవి. మంచి ప్రశ్న వేశారండి మీరు. నాకు మా నాన్నగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు నడవలేని పరిస్థితులు, అంటే కాళ్ళు
అంటే ఏజ్ బార్ లో ఉన్నప్పుడు నడవని పరిస్థితిలో భుజం మీద చేసి నడిచేవాడు. అయితే మడుపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ఎత్తడానికి తీసుకెళ్లారు నాన్నగారు. నన్ను ఎడిపోయినా సహాయంగా నన్ను తీసుకెళ్లేవారు. అయితే నాన్నగారు ధ్వజస్తంభం ఎత్తుంటే అక్కడ నిలబడలేక ఒక అడుగు మీద కూర్చున్నాను నాన్నగారు. నేను వీళ్ళంతా కార్యక్రమం దగ్గర ఉన్నారు. మడుపల్లి గ్రామంలో మధుర పక్కన మడుపల్లి గ్రామంలో మేము ఒక అడుగు మీద కూర్చున్నాం అక్కడ కొద్ది దూరంలో. ఆయన కూర్చోలేని పరిస్థితిలో ఉంటే కూర్చుంటే అక్కడ నాన్న ఏజీ అప్పటి నాన్న ఏజీ వారసులందరూ వచ్చారు. 10-15 మంది అక్కడికి వచ్చి మీ నాన్నగారు ఎవరండి మీరంటే కేమా ముత్యాలు గారు అన్నారు. అనేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న ప్రజలు. అక్కడ నాన్నతో పాటు నాన్న ద్వారా సేవ్ అయిన ప్రజలు అంటే ఉన్నవాళ్ళు కేమా ముత్యాలు గారు ఎన్నాళ్ళు కనబడ్డారండి, వారి పిల్లలు మీరా అని చాలా రియల్ గా వాళ్ళు నాన్నకి ఇంత స్టోరీ ఉందా అనిపించింది. ఏంటండి అన్న ఒక చిన్న ప్రశ్న వేసా. అంటే అప్పుడు తెలంగాణ సాయుధ పోరాట యోధులు పాల్గొన్నప్పుడు వీళ్ళ దళాలు ఇవన్నీ ఆ దగ్గరలో మాటు వేసి ఒక జొన్న చేలు కంది చేలలో వెయిట్ చేస్తున్నాయట. ఇది ఆహార పదార్థాల కొరకు వచ్చినాయట. వచ్చినప్పుడు ఆ రజాకార్లు కొంతమంది రౌడీ మొక్కలు అటు ప్రజల మీద దాడి చేయడానికి గుర్రాల మీద వస్తూ ఉంటే వీళ్ళు అటాక్ చేశారనమాట. అక్కడ దొరలు భూస్వాము దొరలకు సంబంధించిన మనుషులు వాళ్ళందరూ ఈ ఊళ్ళ మీద పడి చేయాలని రజాకార్లతో మిక్స్ అయ్యి వస్తుంటే వీళ్ళ దళం వాళ్ళు కాపాడింది అనమాట. ఆ జొన్న చేలు పత్తి చేలు కంది చేలలో పనిచేసే వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని ఫైర్ చేసి ఆ రజాకారులని ఆ దోపిడీ దొంగల్ని ప్లస్ ఆ జమీందారులకు సంబంధించిన భూస్వామి వర్గ వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని పారదోలటం వల్ల వాళ్ళు సేవ్ అయ్యారు. మీ నాన్నగారికి అంత స్టోరీని బట్టి ఈ రోజు మాకు పిల్లలుగా చాలా మంది పెరిగారండి. మీ నాన్నగారు చాలా గొప్పవారు. ఆయన గారు ఈ చుట్టుపక్కల 10 గ్రామాలు కూడా ముత్యాలు అంటేనే ఒక గొప్పగా ఉండేదండి. అసలు ఆయన గారు ఉండబట్టి ఈనాడు మేము బ్రతకగలిగామంటే వాళ్ళు చెబుతున్న నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. నేను తట్టుకోలేకపోయా. రియల్ అనమాట ఇది. వాళ్ళు అక్కడ చెబుతున్న నాన్నకి ఇంత స్టోరీ ఉందా. మా నాన్నగారు నాకు ఎప్పుడు చెప్పలేదు. ఇది నాన్నగారి గురించి వాళ్ళు ప్రజలు సేవ్ అయిన ప్రజలు చెప్పిన స్టోరీ విని చెప్పిన స్టోరీ అనమాట. ఇది రియల్ స్టోరీ అనమాట. నాన్నకి ఇంత స్టోరీ ఉందని చెప్పి. అయితే ఇంకొక ఆయన గారు వచ్చాడు ఈ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనడానికి. వీళ్ళు ఆయుధాలు ఇవన్నీ సమకూర్చుకొని ఉన్నప్పుడు ఒక అతను వచ్చి చెప్పా. అంటే మా బంధువు ఒక ఆయన వంగర సత్యనారాయణ గారని దగ్గర ఒక మడపల్లి దగ్గర ఒక గ్రామం అనమాట. అయితే వీళ్ళు నైట్ షెల్టర్ తీసుకున్నారట అక్కడ. ఈయన చెప్పాడు నాకు తెలియదు. అతను మీ నాన్నగారు ఇంత స్టోరీ ఉందిరా అని చెప్పాడు. ఆయుధాలు అవన్నీ తీసుకుని వస్తే ఇంటికి రానివ్వలేదట. మీరు వస్తే తెల్లారి మళ్ళీ వాళ్ళు వచ్చి మమ్మల్ని దాడి చేసి అటాక్ చేసి పలానా వాళ్ళని మీరు సాయుధ పోరాటంలో పాల్గొన్న మిమ్మల్ని సేవ్ చేసాము, ఒక నైట్ మా ఇంట్లో షెల్టర్ తీసుకున్నారని మమ్మల్ని అటాక్ చేస్తారని చెప్పి వాళ్ళని పాపం వెంటనే రిజెక్ట్ చేసి పంపించారట. వాళ్ళు చెప్పారు ఇట్లా బాంబులు ఆయుధాలు తీసుకుని వచ్చారా, ఇట్లా వాము మీ నాన్నకి పెద్ద గొప్ప చరిత్ర ఉందిరా, కానీ మేము ఎవరికి అంటే మీకు తెలియదురా మేము చెబుతున్నాం అని ఆయన ద్వారా మేము ఎన్నో చెప్పించుకొని వినేదనమాట నాన్నగారి గురించి గొప్పతనాలు. మా నాన్నగారు మాకు ఏది చెప్పలేదు. మా నాన్నగారి నుంచి సేవ్ అయిన ప్రజలు చెప్పారు నాకు రియల్ గా అనమాట. అదండి ప్రజల నోట్లో ఎప్పుడైతే నాయకుడు ఉంటాడో అతను నిత్య చిరంజీవిగా ఉంటారు. అలా కేమా ముత్యాలు గారు మడుపల్లి గ్రామ ప్రజలు ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకొని వారి పిల్లలకి చెప్పిన విషయాన్ని మన ముందు నిజంగా కేమా నీలకంఠేశ్వరరావు గారు ఉంచారు. ఇది గుర్తుంచుకోదగ్గది. అట్లనే మీ పిల్లలకి మీ నాన్నగారి చరిత్రని చెప్పారా? అది కూడా ఒక విషయం. ఎందుకంటే మా నాన్నగారి చరిత్ర చెప్పటం వల్ల వాళ్ళు స్కూల్లో మా తాతయ్య స్వాతంత్ర సమర యోధులు ఇట్లా తెలంగాణ సాయుధ పోరాటంలో పడి ఉరి శిక్ష పడి జైలు చేసి బయటకు వచ్చారని గొప్పగా చెప్పుకున్నారు. ఆ పిల్లలు కూడా వామ్మో ఇట్లా పలానా ఫ్రీడమ్ ఫైటర్, పలానా స్వాతంత్ర సమర యోధులు, పలానా రైతాంగ సాయుధ పోరాట యోధుని పిల్లలు మనవాళ్ళు అని వాళ్ళు చాలా గొప్పగా స్కూల్లో కూడా పలానా వాళ్ళ పిల్లలు అని మంచిగా ఇది చేసేవాళ్ళు మేడం. స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది గవర్నమెంట్ దగ్గర స్వాతంత్రంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా
పెన్షన్ పొందారు. కానీ నిజమైన వాళ్ళు ఈ పెన్షన్ అనేది వాళ్ళ దరిదాపుల్లో కూడా రాలేదు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించటం, తర్వాత నెహ్రూ సైన్యం వచ్చిన తర్వాత వారిని ఎదిరించటం, తర్వాత నిజాం సైన్యం నిజాం సైన్యం ఇవన్నీ కూడా ఎదిరించి పోరాడిన వీరులు. అయితే ఇక్కడ ఒక కమ్యూనిస్ట్ బిడ్డగా వాళ్ళు పేదరికాన్ని బాగా అనుభవించారు. అనుభవించటమే కాకుండా కమ్యూనిస్ట్ విలువలకి కట్టుబడి ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు చెప్తున్న దానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా మేమే పోరాటం చేశాము అని చెప్పేసి అదొక హిందూ ముస్లిం వైరం కింద చూపెడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు భూస్వాములకి వ్యతిరేకంగా, జమీందారికి వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర కేమా ముత్యాలు గారిది. అటువంటి కేమా ముత్యాలు గారు ఈ రోజు వరకు కూడా, కామ్రేడ్ ముత్యాలు గారు ఈ రోజు కూడా ఆయన కుటుంబం మొత్తం కూడాను ఈ కమ్యూనిస్టు విలువలకే కట్టుబడి ఉంది అని చెప్పేసి మన ముందు లక్ష్మీమణి గారు చెప్పారు. అందుకే ఇప్పటికి కూడా సిఐటి ఉద్యమంలో అట్లానే కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం ఈ ఇంటికి వచ్చాము అని అంటే ఇప్పటికీ కేమా ముత్యాలు గారి సతీమణి అనసూయమ్మ గారు తనకి గుర్తున్నంత వరకు ఈ మధ్య హెల్త్ బాగాలేదు అని అన్నారు. అయినా సరే గుర్తున్నంత వరకు అనేక విషయాల్ని పంచుకున్నారు. వాళ్ళ అత్తగారు చాలా ధైర్యవంతురాలు అని చెప్పేసి చెప్పారు. మనం పుత్రిపల్లి సుందరయ్య గారు రాసిన వీర తెలంగాణ సాయుధ పోరాటం అనే పుస్తకంలో మహిళలు ఏ రకంగా పనిచేశారో తాను వారి అత్తగారిని చూసింది. అవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి, ఎలా రక్షించారు అనేది. అట్లనే ఊరూరా నాటకాలు, కథలు, తర్వాత ప్రజల్ని చైతన్యం చేయటానికి కేమా ముత్యాలు గారు ఇంటి పట్టున ఉండకుండా మిగతా చోట్లకి వెళ్లారు. అన్ని గ్రామాన వెళ్లారు. పేదవారిని కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగానైతే చెప్పిందో ఆ విధంగా ఒక కార్యకర్తగా, ఒక కామ్రేడ్ గా అవన్నీ చేశారని చెప్పారు. ఈ రోజు ఈ 2024లో వారి గురించి మనం తెలుసుకున్నాము. మీరు కూడా సిపిఎం యూట్యూబ్ ఛానల్లో వచ్చే కేమా ముత్యాలు గారి గురించి వచ్చే ప్రతి విషయాన్ని తెలుసుకోండి. సిపిఎం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.